నమస్కారం. శ్రీ చదివే స్పార్టకస్ నవలను విని ఆనందిద్దాం. అలా తాగుతూ మాట్లాడుతూ కూర్చున్నారు వాళ్ళింక. వాళ్ళ మాటలను వింటూ కూర్చుంటే పిచ్చెత్తిపోతుందేమో అనుకున్నాడు. కూర్చోవడం శరీరానికి మనస్సుకు కూడా కష్టంగానే ఉంది. ప్రయాణ బడలిక వల్ల ఈ విధంగా ఉందని తనకు తాను సమాధానపరుచుకున్నాడు. భోజనశాల విడిచి వచ్చేసరికి చల్లగాలిలో కాసేపు ప్రశాంతంగా కూర్చుందామనిపించింది అతనికి. వెనుక గుమ్మం దాటి బయటకొచ్చాడు. అక్కడి ప్రదేశమంతా పాలరాతిమయమే. మధ్యలో చలువరాతితో కట్టిన చిన్న చెరువు ఉంది. ఆ చెరువు మధ్యన ఒక జలదేవత విగ్రహం ఉంది. ఆ విగ్రహం చేతిలో ఒక శంఖం ఉంది. ఆ శంఖపు గుళ్ళ నుండి నీరు పైకి ఎంతో ఎత్తుగా చిమ్ముతోంది. ఆ నీరు చంద్రకాంతితో మెరుస్తూ నృత్యం చేస్తుందా అనిపిస్తుంది. నల్లని లావాతో చేయబడ్డ పెద్ద పెద్ద కుండీలలో మొక్కలు ఉన్నాయి. చంద్రకాంత శిలా వేదికలు నిర్మించబడ్డాయి. ఇంత విపరీతమైన విశేష వస్తు సంపదను తన ఇంటి పెరడులో దాచుకోవడం ఆంటోనియస్ కయ్యస్కే చెల్లింది. వృక్షాగ్రాలతో పాటు వంపులు తిరిగిన చంద్రకాంతిని అతనలా చూస్తుండగా అతని ఆలోచన ప్రవాహానికి ఎవరిదో కంఠస్వరం అడ్డుపడింది. కయ్యస్. ఆ సమయంలో అతను ఎవరితోనైనా ఉండడానికి ఇష్టపడును, కానీ ఈ జూలియాతో మాత్రం ఒక్క క్షణం అక్కడుండటానికి అతను ఇష్టపడడు. ఇక్కడికి నే రావడం మంచిదే అయ్యింది కయ్యస్. అర్థం కానట్లు చేతులూపాడు. అదే అతని సమాధానం కూడా. ఆమె అతని వైపుకు దగ్గరగా నడిచి వచ్చింది. రెండు భుజాల మీద చేతులేసింది. గోముగా అతని ముఖంలోకి చూసింది. కయ్యస్, నన్ను ఆదరంగా చూద్దు, పుణ్యముంటుంది అంది. ఈమెని ఆదరంగా చూస్తే పుణ్యం ఉంటుందట. పుణ్యం అనుకున్నాడు కయ్యస్ తనలో. నువ్వు నాకిచ్చేదేమంతా పెద్దది కాదు, కష్టమూ కాదు. కానీ ఎంత చచ్చినా ఆడదాన్ని నేనే ముందుగా అడగడం ఎటువంటిదో ఆ మాత్రం నువ్వు అర్థం చేసుకోలేవా? అతనన్నాడు. జూలియా, నాకు చాలా బడలికగా ఉంది. వెళ్ళి పడుకోవాలనుంది. బహుశా నేనందుకు తగనేమో. ఆమె గొనిగింది. అలా అనుకోకు జూలియా. మరెలా అనుకోను? నాకు బడలికగా ఉంది, అంతే. అంతే ఎలాగయింది కయ్యస్? నీకేసి చూసినప్పుడల్లా నీ సంగతి ఆలోచిస్తూ ఉంటాను. నన్ను నేను అసహ్యించుకుంటుంటాను. నువ్వు ఎంత అందంగా ఉన్నావో అంత చండాలంగా. అతను ఆమెకు అభ్యంతరం చెప్పలేదు. మనస్సులో ఉన్న అక్కసునంతా కక్కనిస్తే ఈ గొడవ త్వరగా వదుల్చుకోవచ్చు. ఆమె చెప్పుకుపోతోంది. అందరికన్నా నువ్వేమంత చండాలుడివి కాదనుకుంటా. నీకొక్కడికే చెప్తా. మనందరిలోనూ ఉంది చండాలం. మనందరిలోనూ ఉంది జబ్బు. మనందరిలోనూ ఉంది చావు. మనం చావుతో నిండిన సంచులం. మనం చావునే ప్రేమిస్తాం కదూ కయ్యస్. నువ్వు ప్రేమించావా కయ్యస్? ఈ శిక్షా చిహ్నాలను చూడాలనే కోరికతోనేగా నువ్వా రోడ్డు మీద ప్రయాణం చేసి వచ్చావు. శిక్షట శిక్ష. మనం మృత్యువును ప్రేమిస్తాం కనుకనే ఆ శిక్షను కూడా ప్రేమించగలిగాం. చల్లని ఈ వెన్నెల్లో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ప్రపంచమంతటికీ శిరోభూషణం కాగల నిండు యవ్వనం కల రోమన్ యువకుడవు. అవునులే, ఒక ముసలిదాని కోసం నీలాంటి వాడికి తీరిక ఎక్కడిది? నువ్వెంత చండాలివో నేను అంతే చండాలమైన దాన్నే కయ్యస్. కానీ నేను నిన్నెంతగా అసహ్యించుకుంటానో అంతగానూ ప్రేమిస్తున్నాను. నువ్వు చస్తే బాగుండుననిపిస్తుంది. దౌర్భాగ్యమైన నీ దుర్బల హృదయాన్ని ఎవడైనా కత్తితో కోసి పారేస్తే ఎంత బాగుండును. చాలాసేపు నిశ్శబ్దం ఆవరించింది. తొందర లేకుండా తాపీగా అడిగాడు కయ్యస్. అంతేనా? ఇంకేమైనా ఉందా జూలియా? లేదు లేదు, అయిపోలేదు, ఇంకా ఉంది. నేను కూడా చస్తే బాగుండును. నిస్సందేహంగా ఇవి రెండూ తీరే కోరికలే అన్నాడు కయ్యస్. ఓరి చండాలపు. వస్తా జూలియా, కయ్యస్ తెగేసి అన్నాడు. డాబా వదిలి వెళ్ళాడు. ఏదో ప్రశాంతంగా కాసేపు కూర్చుందామని వస్తే ఇంత గొడవైంది. అత్త ప్రేలాపనలో అవంత అర్థం లేదు. చెడ్డ చిరాకు వచ్చింది ఆమెకే. కానీ ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఎంత అసహ్యంగా తను తయారవుతున్నది, ఎంత చండాలంగా ప్రవర్తిస్తున్నది తెలుసుకోగలుగును. జూలియాకి ఇంగిత జ్ఞానం ఉంటేగా. అందుకే ఆంటోనియస్ కయ్యస్ ఆమెతో వేగలేకపోతున్నాడు.
కయస్ తన కోసం కేటాయించిన గదిలోకి వెళ్ళాడు. యవ్వనంలో ఉన్న 2 ఈజిప్షియన్ బానిసలక్కడున్నారు. గదిలో దీపం వెలుగుతోంది. వాళ్లను పొమ్మన్నాడు. బట్టలు విప్పుకున్నాడు. జరిగిన సంఘటన వల్ల వచ్చిన కోపంతో అతను వణుకుతున్నాడు. మందంగా వాసన వేసే అత్తరువును రాసుకున్నాడు. శరీరం మీద పౌడరు అద్దాడు. పడుకోబోయేటప్పుడు తొడుక్కునే బట్టలు తొడిగాడు. దీపమార్పి మంచం మీద వాలాడు. చీకటికి బాగా అలవాటు పడ్డాడు. కిటికీలోంచి పడుతున్న తెల్లని చంద్రకాంతిలో అతనికి గదిలోని అన్నీ బాగా కనిపించసాగాయి. గది చల్లగా హాయిగా ఉంది. చుట్టూ ఉన్న పూల చెట్లు, అత్తరువు ఆ గదిని పరిమళంతో ముంచెత్తాయి. అలా అతను పడుకొని 10 నిమిషాలైనా కాలేదు. కానీ ఆ 10 నిమిషాలు 10 యుగాల్లా అనిపించిందతనికి. అప్పుడు ఎవరో తలుపు మెల్లగా తట్టారు. రావచ్చు అన్నాడు కయస్. క్రాసస్ ప్రవేశించాడు. తలుపు మూసి లోనికి వచ్చాడు. ఆ మహాసేనానితో ఇంతకు మున్నెప్పుడూ కనిపించనంత పురుషత్వం తొణికిసలాడుతోంది. గదిలో పేలికలా పడుతున్న చంద్రకాంతి తన స్థానాన్ని మార్చింది. అసలే బడలికగా ఉన్న కయస్ మరింత అలసిపోయాడు. ఈ అలసట అతనిలో సంతృప్తి కలిగించింది. ఇంద్రియలోలుడైన కయస్ సాచుకు పడుకున్న పిల్లిలాగున్నాడు. నాకా సిసిరో అంటే అసహ్యం. క్రాసస్ ఆత్మ సంతోషం పొందాడు. మృదువుగా పితృభావంతో కయస్ నడియాడు. న్యాయబుద్ధి గల సిసిరోని నువ్వు ఎందుకు అసహ్యించుకుంటావు? ఎందుకతనంటే నీకంత అసహ్యం? అతన్నెందుకు అసహ్యించుకుంటానో నాకే తెలియదు. ఎవరినైనా అసహ్యించుకుంటే ఎందుకు అసహ్యించుకోవాలో తెలియాలా? కొందరంటే ఇష్టం, మరికొందరంటే ద్వేషం. ఆ శిక్షా చిహ్నాలకు ఏపియన్ మార్గంలో 6000 పైచిలుకు శిలువలు పాతించడానికి పూర్తిగా కాకపోయినా చాలా మటుకు ఇతనే కారకుడనా? నీకతనంటే అంత ద్వేషం? కాదు. ఆ శిలువలను చూస్తే నీకేమనిపించింది? సేనాని అడిగాడు. అప్పుడప్పుడు ఆసక్తిగానే కనిపించాయి. కానీ మొత్తం మీద నాకు నచ్చలేదు. ఆడపిల్లలకు నచ్చినట్లుంది. ఆహా, రేపు నేనింకోలా అనుకోవచ్చు. చిరునవ్వు నవ్వాడు కయస్. ఏం? ఆ శిలువలను మీరే అక్కడ పెట్టించారు కాబట్టి. అబ్బే, నేను కాదు, ఆ సిసిరో. మరికొందరు పెట్టించారు. పొడిచి చంపినా, శిలువ మీద చంపినా నాకేం పెద్ద తేడా కనిపించదు. మొత్తం మీద మీరు స్పార్టకస్ని సర్వనాశనం చేసేశారు. ఏముంది? అందుకే నాకు మీరంటే ప్రేమ. వాడిని నేనసహ్యించుకుంటాను. స్పార్టకస్నా? అడిగాడు క్రాసస్. అవును, స్పార్టకస్నే. అతను నీకు తెలియదుగా? తెలియకపోతేనేం? అదో పెద్ద విషయం కాదు. సిసిరోని అంతగా అసహ్యించుకోను కానీ ఈ స్పార్టకస్ అంటే నాకు చెడ్డ మంట. బాగా అసహ్యించుకుంటాను. అతన్ని మీరు పట్టుకుని నా దగ్గరకు తీసుకొచ్చి ఇడుగో కయస్, వీని గుండెల్లో పొడిచి చంపు అని అంటేనా? నువ్వెప్పుడూ చూడని స్పార్టకస్ని ఎందుకంత అసహ్యించుకోవాలి? నేనతన్ని చూసేననుకోకూడదు. మీరెరుగుదురుగా. నేను 4 ఏళ్ల క్రితం కేపువా వెళ్ళాను. అప్పుడు నాకు 21 ఏళ్లే. బాగా కుర్రాడిని. ఇప్పటికీ నువ్వు కుర్రాడివే, సేనాని చెప్పాడు. అబ్బే, అంత కుర్రాడిని కాదు. అప్పుడు మరీను. మొత్తం 5-6గురం కలిసి వెళ్ళాం. మేరియస్ బ్రాకస్ నన్ను తనతో కూడా తీసుకెళ్ళాడు, కయస్ అన్నాడు. అవును, నేను మేరియస్ బ్రాకస్, అతని స్నేహితుడొకడు, ఆ స్నేహితుని భార్య, వాళ్ళిద్దరి పేర్లు నాకు జ్ఞాపకం లేవు. మేము కేపువా వెళ్ళాం. బ్రాకస్ మాకో గమ్మత్తైన సర్కస్ చూపిస్తానన్నాడు. అప్పుడది ఇప్పటికంటే చాలా వ్యయంతో కూడిన పని. అటువంటిది చూడాలంటే ఎంతో డబ్బుండాలి. అయినా సరే, బ్రాకస్ ఎంత హుందాగా ప్రవర్తించాడని. డబ్బంటే అతనికో లెక్క. అప్పుడక్కడ లెంటులుస్ బెటియాటస్ అనేవాడికో మల్ల శిక్షణ కేంద్రం ఉండేది కదూ? క్రాసస్ ప్రశ్నించాడు. అవును, ఉండేది. ఇటలీకంతటికీ అదే పెద్దదనేవారు. పెద్దది, బాగా డబ్బు ఖర్చయ్యేది కూడా అదే. అక్కడ 2 మల్లుల్ని పోరాడించడానికి ఖర్చయ్యే సొమ్ముతో ఒక ఏనుగును కొనవచ్చునని చెప్పుకునేవారు. ఈ వర్తకంలో ఆ బెటియాటస్ ఓ 1,00,000 సంపాదించాడంటారు. 1,00,000 ఏమొచ్చినా అతనో పంది. మీరెరుగుదురా అతన్ని?
క్రాసస్ తల పంకించాడు. అతన్ని గురించి చెప్పు, నాకు వినాలని ఉంది. స్పార్టకస్ తిరగబడక ముందు కదూ ఇది జరిగింది. స్పార్టకస్ ఇక 8 రోజులకు తప్పించుకుపోతాడనగా జరిగింది దని జ్ఞాపకం. ఎంతోమంది బానిస స్త్రీల చేత పడుపు వృత్తి చేయించేవాడని బేటియాటస్కో పేరుండేది. అవును మరి, ఏదో మారుమూల ఏడవాలి గాని నడిబజారులో చేయించడమేమిటి మరి? వాడి ముఖం కానీ దేనికైనా ఓ పద్ధతి అంటూ ఏడిసింది కదా. చేసేదేదో కాస్త సున్నితంగా చెయ్యాలా వద్దా? ఎద్దులాటి మనిషి, లావుగా ఉండేవాడు. నల్లని జుట్టు, నల్లని పెద్ద గడ్డం. అతని బట్టలెంత మురికిగా ఉన్నాయో. అబ్బా, నీకెంత జ్ఞాపకం! అంతా జ్ఞాపకమే క్రాసస్. నేను కలిసి వెళ్ళాం. 2 జతల మనులు చచ్చేదాకా పోరాడాలని బ్రాకస్ అన్నాడు. బేటియాటస్ చచ్చేదాకా జరిగే పోరాట ప్రదర్శన ఏర్పాటు చెయ్యమంటే చచ్చినంత వెల కాస్తాడు. కాలక్షేపం కాక రోమ్ నుంచి వచ్చే డబ్బున్న పెద్ద మనుషులు తమకు తోచినట్టల్లా ద్వంద్వయుద్ధ రీతులతో సాంకేతికంగా మార్పులు తేడానికి ప్రయత్నించడం నాకిష్టం ఉండదంటాడు బేటియాటస్. కానీ డబ్బు బ్రాకస్ జేబులో ఉంది. డబ్బే మాట్లాడుతుంది, నిర్ణయిస్తుంది. అలాంటి వాళ్లతో డబ్బే మాట్లాడుతుందిలే అన్నాడు సేనాని. వర్తకులంతా అసహ్యించుకోదగ్గ వాళ్లే. అందులోనూ ఆ బేటియాటస్ నువ్వన్నట్లే ఒక పంది. నీకు తెలుసా, వాడికి రోమ్లో 3 పెద్ద పెద్ద అద్దె కొంపలున్నాయి. 4వది కూడా ఉండేది. ఒక మంచి రోజు చూసుకుని ఆ కొంప కూలిపోయింది. దానిలో కాపురముంటున్న వాళ్లల్లో సగం మంది చచ్చిపోయారు. వాడు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. మీకతను తెలుసని నాకు తెలియదు. నేనతనితో మాట్లాడాను. స్పార్టకస్ గురించి అతనికి సముద్రమంత సమాచారం తెలుసు. అసలీ స్పార్టకస్ గురించి తెలిసిన వాడొక్కడేనని నా ఉద్దేశం. చెప్పండి చెప్పండి. ఆహా, నువ్వు చెబుతున్నావుగా, బహుశా నేను స్పార్టకస్ని చూసేనేమోనని. చెబుదురు, కొంచెం చిరాకుగా అన్నాడు కయస్. బేటియాటస్ గురించి చెప్పమని కదూ నువ్వడిగింది. అదేం పెద్ద విశేషం కాదు. కానీ నువ్వడిగావు కాబట్టి చెబుతా. 1 ఏడాది క్రితం అనుకుంటా, బానిసలు మనని పట్టుకు చావగొట్టేస్తున్నారు. అందుకే ఈ స్పార్టకస్ ఎవరు, ఇతని స్వరూప స్వభావాలే ఎటువంటివి అని తెలుసుకునేందుకు ప్రయత్నించాను. శత్రువు అనుపానులు తెలుసుంటే వాణ్ణి మరో దెబ్బ కొట్టొచ్చు. వింటున్నంతసేపు కయస్ ముఖం నవ్వుతో మెరిసిపడింది. మొత్తం మీద అతనికి తెలియదు స్పార్టకస్ను తనెందుకు ద్వేషిస్తున్నాడో. కానీ ఒక్కొక్కప్పుడు అతను ప్రేమలో కన్నా ద్వేషంలోనే అమితమైన సంతృప్తి పొందేవాడు. శ్రీ చదువుతున్న ఆడియో నవలను విన్నందుకు ధన్యవాదములు.